Audio Jungle. Audio Jungle. హలో అందరికీ. నేనైతే పండగ పనులైతే స్టార్ట్ చేసేసాను. ఏదో మూవీలో డైలాగ్ ఉంటుంది కదా, మీ అమ్మ ఏం చేస్తుంది అని అడిగితే, సంవత్సరానికి ఒకసారి అటక మీద సామాన్లను తీసి కడిగేసి మళ్ళీ అదే ప్లేస్లో పెట్టేస్తుంది అన్న డైలాగ్ అయితే గుర్తొస్తుంది నాకు ఈ పనులు చేస్తున్నప్పుడు. ముందు రోజు కడుక్కున్న సామాన్లన్నీ ఆరబెట్టుకొని క్లాత్ నీటి తుడిచి అవైతే మళ్ళీ రీఫిల్లింగ్ అయితే చేసుకుంటున్నాను. అసలు ఫేస్ చూసారా, డల్ అయిపోయింది. పనులకి నీరసం, జ్వరం అన్నీ వచ్చేసాయి. తట్టుకోలేకపోయే పనులు. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. నేను ఈ విధంగా ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడు పెళ్లి కాకముందు అమ్మ చేస్తే అమ్మకి నా వంతు సాయం అయితే చేసేదాన్ని. ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఇదంతా చేసుకోవడం వల్ల నాకు ఏదోలాగా అయిపోయింది. ఇంత కష్టమా ఇల్లు క్లీనింగ్ అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. చాలా కష్టం అసలు పనులు చేయడం. ఏ విధంగా పనులు అనేవి కంప్లీట్ చేసుకున్నానో, నేను ఎంత నీట్గా ఇల్లు అనేది ఆర్గనైజ్ చేసుకున్నానో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. మీరు పెట్టే ఒక్క కమెంట్ మాకు ఎంతో ఆనందాన్ని అయితే ఇస్తుంది. అలాగే వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మీరు పండగ పనులు కంప్లీట్ చేస్తారా? మీకు మీ పరిస్థితి కూడా ఇట్లానే ఉంటుందా? అసలు ఎవరి పరిస్థితి పండుగ పనులు అంటేనే ఇల్లు క్లీన్ చేసినప్పుడు మీరు ఫీవర్ ఎక్కలేని జ్వరాలు రోగాలు వచ్చేస్తాయి. కంప్లీట్ అయ్యాక నేనైతే పండగకి విజయవాడ కష్టమండి. బయటకి జాబ్ వెళ్ళిపోవడమే బెస్ట్. ఇంట్లో ఉంటే ఎంత పని చేసినా కనిపించదు. రోజంతా పనిలాగే ఉంటుంది. మళ్ళీ తోడు ఏం చేస్తున్నావు, ఇంట్లో ఖాళీగానే కదా ఉండేది అని అయితే అంటారు. మా ఇద్దరికైతే ఏం పని ఉండదు, ఎందుకంటే నేను మా హస్బెండ్ ఇద్దరు మాత్రమే ఉంటాం కదా. బయట చాలామంది ఎక్కువ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకైతే కోసం అయితే చెప్తున్నాను. బెడ్షీట్స్, బొంతలు, దుప్పట్లు, ఇంట్లో ఉన్న కర్టెన్స్ అన్నీ అయితే ఉతికేసి అయితే ఫుల్ ఎండ వచ్చింది. ఆ రోజు అయితే ఉతికేసాను. నెక్స్ట్ దేవుడి పటాలు అయితే క్లీన్ చేసుకున్నాను. ఫస్ట్ నార్మల్ వాటర్తో క్లీన్ చేసి తర్వాత వచ్చేసి నేను మంచి వాటర్తో మళ్ళీ క్లీన్ చేశాను. ఫస్ట్ అయితే నేను గంధంలో బొట్లు పెట్టుకోవడానికి రోజ్ వాటర్ అలాగే జవాదు పౌడర్ అయితే ఉంటుంది కదా, ఆ రెండు అయితే కలిపి పెట్టుకుంటాను. ఎందుకంటే మంచి దేవుడి రూమ్లో మంచి స్మెల్ అయితే వస్తుంది అని చెప్పి. నేనైతే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. క్లీనింగ్ అయిపోయాక కుంకుమ బొట్లు అయితే ఇలా పెట్టుకొని ఆర్గనైజ్ అయితే చేసేసాను. క్లీన్ చేసి పెట్టుకున్నాక నేనైతే రెడ్ క్లాత్ అయితే వేసుకున్నాను. న్యూస్ పేపర్స్ అయితే వెయ్యను నేను, ఎందుకంటే న్యూస్లో ఏమేమి న్యూస్ ఉంటాయి మనకు తెలియదు కదా. సో రెడ్ క్లాత్ వేసేసరికి చాలా అందంగా ఉన్నాయి కదా, నా దిష్టి తగిలేటట్టుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇల్లంతా క్లీన్ అయితే అయిపోయింది. ఇంకా డోర్స్ కూడా ఫస్ట్ అయితే మంచిగా
వాటర్తో బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ అయితే డోర్స్ అయితే క్లీన్ చేస్తాను. తర్వాత మళ్ళీ అవి కొంచెం ఆరాక ఇంకెక్కడైనా ఏమైనా చిన్న చిన్నవి ఏమైనా మరకలు ఏమైనా ఉంటాయని చెప్పి మళ్ళీ క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసుకొని బొట్లు కూడా పెట్టేసుకున్నాను. పనిలో పని అయిపోతుంది కదా, మళ్ళీ తర్వాత అంటే ల్యాగ్ అయిపోతుందని మళ్ళీ మళ్ళీ ఇంకొక పనిలాగా అయిపోతుందని ముందైతే పెట్టేశాను. ఆ బెడ్రూమ్ డోర్కి అలాగే మెయిన్ డోర్కి అయితే బొట్లు అయితే నీట్గా ఇలా పెట్టేసుకున్నాను. ఇంట్లో పని అంతా అయిపోయాక ఫైనల్లీ మాప్ అయితే పెట్టేసుకున్నాను. మాప్ పెట్టేస్తే ఇల్లు క్లీనింగ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో ఇల్లంతా క్లీన్ అయిపోయింది. నీట్గా మాప్ పెట్టేసి ఇంకా గుమ్మం దగ్గర ముగ్గులు కూడా వేసేసుకున్నాను. మార్నింగ్ ఉతికిన కర్టన్స్ అన్నీ అవైతే నేను పెట్టేశాను. బెడ్రూమ్లో కర్టన్స్, హాల్లో అయితే మాకు 3 కర్టన్స్ అయితే ఉన్నాయి హాల్లో. సో అవి అయితే కూడా ఫిక్స్ చేసేసుకుంటే ఫైనల్లీ నా ఇల్లు అనేది మొత్తం క్లీన్ అయిపోయింది. అమ్మ బాబోయ్, ఇల్లు క్లీనింగ్ ఏమో కానీ అసలు తలప్రాణం తోక్కొచ్చినట్టు అంత పని అయితే అయిపోయింది. ఫేస్ అంతా డల్ అయిపోయి చాలా నీరసం అయితే అయిపోయాను. అంటే ఇల్లు పని కూడా పెద్ద విచిత్రమా వింత అన్నట్టు ఏమో నాకైతే పెద్ద టాస్క్ లాగా అనిపించింది. ఫైనల్లీ నేను ఇల్లు ఎంత క్లీన్ చేసుకున్నానో, ఎంత నీట్గా చేశానో మీరే నాకు కమెంట్స్ రూపంలో అయితే చెప్పాలి. ఫైనల్లీ ఇల్లు అయితే క్లీన్ అయిపోయింది, మీకు చూపిద్దామని చెప్పి ముగ్గులతో అయితే స్టార్ట్ చేశాను. గుమ్మం దగ్గర ముగ్గుల నుండి డోర్ మీద వేసుకున్న బొట్ల వరకు మొత్తం అయితే అసలు ఫుల్ క్లీన్ అయిపోయింది. నాకు కొంచెం ఓసిడి ప్రాబ్లం అయితే ఉన్నట్టుంది. ఎందుకంటారు, నాకు క్లీన్గా లేకపోతే నాకు అస్సలు నచ్చదు. హాల్లోకి అయితే ఇలాగా డైనింగ్ టేబుల్కి అయితే కవర్ అయితే తీసుకున్నాను. చాలా బాగుంది, కవర్ వేసాక అందంగా కనిపిస్తుంది. దేవుడి ఫోటోలు కూడా క్లీన్ అయిపోయాయి. ఇంకా ఫైనల్లీ దేవుడి సామాన్లు ఒకటే క్లీన్ చేసేది ఉంది, అది కూడా చేసేసాను. తర్వాత స్టవ్ క్లీన్ చేసి బొట్లు పెట్టేశాను. కిచెన్లో డబ్బాలన్నీ నీట్గా అసలు తలతల మెరిసిపోతుంది. కొన్ని రోజులు అయితే మళ్ళీ జిడ్డు పెట్టేస్తాయి. అదేంటో, ఎందుకంటే మన ఇంట్లో మనకి చిమ్నీ అయితే ఉండదు కదా, సో ఆవిరంతా సామాన్ల మీద ఉంటుంది. ఆయిల్, పొగ, వంట చేసిన పొగ అంతా ఉండిపోతుంది కదా కిచెన్లో, అందుకే జిడ్డు అయితే త్వరగా పట్టేస్తున్నాయి. కిచెన్ అయితే డీప్ క్లీన్ అయిపోయింది. ఎంత ప్రశాంతంగా ఉందో, పని అంతా చేసినాక కష్టమంతా, ఇంత కష్టపడి క్లీన్ చేసిన కష్టమంతా పోతుంది ఇంత నీట్గా సామాన్లు కనిపిస్తూ ఉంటే. ఫైనల్లీ కిచెన్ కూడా క్లీన్ అయిపోయింది. తర్వాత బెడ్రూమ్ కూడా బట్టలు అన్నీ నీట్గా సదిరేసాను. అవసరమైనవే ఉంచాను, అవసరం లేనివన్నీ బ్యాగ్స్లో పెట్టేసి సన్ సైడ్ మీద అయితే వేసేసాను. ఇక్కడ వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.